హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే గోధుమ పిండి పెరుగు కలిపి ఒక 4-5 అవర్స్ అయితే నేను పెట్టేశానండి. ఇది మంచిగా. అండ్ ఇందులో మనం ఇది మైసూర్ బోండా లాగే, కానీ ఇందులో మైదాకి బదులు గోధుమ పిండి అనమాట. అండ్ ఇది వేసేసి ఇందులో జీరా అయితే నేను వేసేస్తున్నానండి. 1 స్పూన్ జీరా వేసేస్తున్నాను. జీరా వేస్తే ఏంటంటే డైజెస్ట్ కూడా మనకి మంచిగా అవుతుంది అన్నమాట. ఇదిగోండి, జీరా అనేది వేసేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా ఇది కూడా కొంచెం వేసేసుకోండి. ఇది కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. కావాలంటే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది మంచిగా కలిపేయండి, ఓకేనా. కలిపేసి చూసారా, చాలా బాగుండిద్దండి. ఇది పునుగులాగా ఇలా చేయండి. అప్పుడు మీకు ఇదిగోండి ఇలా పునుగు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ప్యాన్ మీద అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటాం. ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాక పునుగుల్లాగా ఇలా పునుగుల్లాగా వేసేసుకోండి. మంచిగా ఉంది. ఇలా అన్నీ వేసేసుకోండి నీట్గా. మీరు ఎన్ని తింటే అన్నీ చాలా బాగుంటుందండి. ఓకే, షూస్ అయితే వేసుకోండి. సూపర్ ఉండిద్దండి. ఇలా తిప్పేయండి, ఓకేనా. ఫుల్లోనే పెట్టేయండి, స్టవ్ అయితే ఫుల్లో పెట్టేసేయండి. అసలు ఎవరు నమ్మరన్నమాట అండి. ఇది గోధుమతో చేసిన పునుగులు అంటే ఎవ్వరు నమ్మరు. మంచి పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇలా వండి పెట్టి చాలా ఎమ్మిగా తింటాము. అందులో చట్నీ కూడా చేసేసుకున్నాము, ఓకేనా. అంటే ఇందులో ఇదిగోండి 2 మిరపకాయలు ఫ్రై చేసేసాను. అండ్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేయండి. చట్నీ చాలా బాగుంది. పల్లీలు అనేది నేను ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ చట్నీలో కొన్ని పుట్నాలు, కొన్నేమో వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఫైనల్గా అయితే గోధుమ పిండితో పునుగులు రెడీ అయిపోయింది. ఇలా నేను గ్రీన్ చట్నీ చూపించాను కానీ చట్నీ ప్రాసెస్ కూడా ఇంతేనండి. ఇంకా దీనికి తాలింపు ఏం అక్కర్లేదన్నమాట, అంతేనండి. వేడిగా ఇంకా తింటే చల్ల క్లైమేట్లో సూపర్ ఉండిద్ది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అన్హెల్దీ లాగా ఇప్పటి వరకు మైదా పిండితోనే చేసుకున్నారు పునుగులు. ఇప్పుడు హెల్దీగా కొంచెం హెల్దీ కొంచెం అన్హెల్దీ వెళ్ళింది. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అన్హెల్దీ. అండ్ గోధుమ పిండి కొంచెమైనా హెల్దీ. అండ్ ఇందులో కొత్తిమీర పుదీనా పీనట్ చట్నీ ఇది హెల్దీ. అండ్ ఇది కూడా హెల్దీ. కలుపుకొని తింటే ఒక 4 తింటే ఏమవుదండి. ప్లీజ్, ఓకేనా. ఇలా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టేస్ట్ ఎలా ఉండిద్దో మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి, అంతేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.